హైదరాబాద్ లో కోవిడ్ కలకలం. రాష్ట్రంలో కొత్తగా 8 మందికి కరోనా. అన్ని కేసులు రాజధానిలోనే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం కలకలం రేపుతుంది. గత వారం రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ లో 45, రంగారెడ్డి జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 8 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా అవన్నీ హైదరాబాద్ లోనే కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 1333 పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రోజుకు 4000 టెస్టులు చేయాలన్నారు. ఇక చూడండి 1300 అయినాయి. ఇదే గనుక కేసీఆర్ ప్రభుత్వంలో అయితే సన్నాసులారా 4000 కూడా చేయలేని సన్నాసి ప్రభుత్వం నీ సన్నాసి ప్రభుత్వం. ఇక ఎన్ని మాటలను ప్రతిపక్షాలు. ఇక ప్రతిపక్షాలు పెంచి పోషిస్తున్న కొన్ని కుక్కలు ఉన్నాయి. అవి కుక్కలే. అవి మీడియా మీద ముసుగేసుకున్న ఆల్ సీజన్ డాగ్స్. వారు నోర్లు పెద్దగా ఉంటాయి కాబట్టి ఇక ఈ నోటికి వచ్చింది దొరుకుతారు వాళ్ళు. 4000 టెస్టులు చేయాలని చెప్తే 1300 టెస్టులు చేసిండు. ఇక మరి డాక్టర్లు ఉన్నారా లేరా, ఎంతమందికి అందిస్తారు వైద్య సాయం అనేది తెలవాలి. ఇక వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది రాష్ట్రంలో ప్రస్తుతం 59 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. ఆ 2 మృతికి వైరస్ కారణం కాదు. నిన్న ఒక ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమెను పోస్ట్ మార్టం చేసి టెస్టులు చేస్తే ఆమె కరోనా ఉన్నట్టు తెలిసింది. ఈ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఈమె కరోనాతో చనిపోయిందా లేకపోతే వేరే బాధతో చనిపోయిందా, ఎట్లా చనిపోయింది అనేది ఆ వైద్యులు నిన్న ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఆఖరికి ఆమె కోవిడ్ ఉన్నదన్న వరకు ఇది కాస్త సంచలనమైంది. ఉస్మానియాలోని అత్యవసర విభాగంలో తీవ్ర అనారోగ్య సమస్యతో చికిత్స కోసం చేరిన వారిలో 2 ఇటీవల మృతి చెందారు. నగరానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి గుండె వైఫల్యంతో పాటు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో ఈ నెల 14న ఉస్మానియాలో చేరాడు. చికిత్స పొందుతుండగానే ఆరోగ్యం విషమించడంతో ఈ నెల 24న మృతి చెందాడు. 42 ఏళ్ల మరో వ్యక్తి కిడ్నీ వైఫల్యంతో ఈ నెల 20న అత్యవసర విభాగంలో చేరగా ఈ నెల 22న చికిత్స పొందుతూ మృతి చెందాడు. దయచేసి ఇవి ఆడికి పోయినాకనే కరోనా వచ్చినట్టున్నది వీళ్ళకు. 22 వరకు ఇంకా మనకేం రాలేదన్నారు వీళ్ళు. ఏం కాదన్నాడు. ఇదే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన దామోదర రాజనరసింహ గారు ఏమన్నారు, ఏం కాదు, ఆ కొత్త వేరియంట్ ఒట్టిదే, అది గాలికి కొట్టుకపోతుంది, మనకు సోకది అన్నారు. కానీ సోకుతాంది. ఇగో ఇంతమందికి వచ్చింది. కొత్తగా హైదరాబాద్ లోనే 8 మందికి వచ్చింది. దయచేసి ఇది చూస్తుండగానే పాకిపోతుంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్ లో ఎవరు ఉన్నా కూడా తప్పనిసరిగా మాస్క్ వాడండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మరొకసారి చెప్తూ వైఫల్యం దిశగా పోతుంది మీది. ఇగో కరోనా కేసులు రావన్నారు, 8 కేసులు నమోదైనాయి. చావన్నారు, 2 చావనే చచ్చిండ్లు. ఈ 2 చచ్చిన వాళ్ళు ఈ కేసులతో చావలేదు అంటారు. ఆ కరోనా సోకినాకనే వాళ్ళకి తీవ్రమై ఉంటుంది. అసలే శ్వాసకోశ వ్యాధి, కరోనా సోకినాక ఎట్లా బతుకుతాడు? ఈ ప్రమాదం ఉన్నది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. వీళ్ళని నమ్మకండి.